దీంతో పాటుగా మరొక అంశాన్ని ఇక్కడ చూడాలి. ఏంది? డైవర్షన్ డ్రామా. ఇక ఈ డైవర్షన్ ఎట్లుంటుందో మీ అందరికీ తెలిసిన విషయమే, కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మా ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి ఏం లేదు, ఇక ప్రభుత్వం మీదనే ఫోకస్ అవుతుంది, వీడియోలు కాస్త వైరల్ అయిపోతున్నాయి అన్నప్పుడు ఏం చేస్తాడంటే మా ముఖ్యమంత్రి గారికి సంబంధించిన వాళ్ళు చలో ఏదో ఒకటి మనం మొదలు పెట్టాలి, కొత్త ప్రాజెక్ట్ తీసుకురావాలి. ఆ కొత్త ప్రాజెక్ట్ ఎట్లుంటుంది అంటే నిన్న జరిగిన జగదీష్ రెడ్డి గారి సస్పెన్సే దానికి నిదర్శనం. సరే ఇక్కడ చూడండి, డైవర్షన్ డ్రామా. సమస్యలను సైడ్ ట్రాక్ పట్టించేందుకేనా? ఎండుతున్న పంటలు, అన్నదాతల మరణాలు, రైతు రుణమాఫీ భరోసాలకు ఏఘనామం, యూరియా కోసం చెప్పులు, పాస్బుక్ల లైన్లు, 20 రోజులైన ఎస్ఎల్బీసీలో దొరకని డెడ్ బాడీలు, అన్ని అంశాలు అసెంబ్లీలలో ఇరుకున పెట్టే అవకాశం. జగదీష్ రెడ్డి సస్పెన్స్ అందుకేనా? గతంలో సినీ నటుడి అరెస్ట్, ఇప్పుడు సభ్యుల సస్పెన్స్ అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే తాను సరిగ్గా పాట పాడలేక మధ్యలను బాగా వాయించలేదని నిందించాడట ఓ గనుడు. తన అసమర్థతకు ఇతరులకు నిందించేవాడిని ఉద్దేశించి సామెతను వాడటం పరిపాటి. అచ్చంగా కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి పరిస్థితి అలాగే ఉందని జనం అనుకుంటున్నారు. దీనికి తెలంగాణలో నెలకొన్న సమస్యలను శాశ్వతంగా పరిష్కరించలేక ప్రభుత్వం ప్రతి అంశాన్ని డైవర్షన్ చేస్తుంది. దీనికి బెస్ట్ ఉదాహరణ సినీ నటుడు అల్లు అర్జున్ ఎపిసోడ్లో పాటు అసెంబ్లీలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సస్పెన్స్ వరకు దారి తీసిన పరిణామాలే కూడా నిదర్శనంగా కూడా నడుస్తున్నాయి. అర్థమైందా? నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అసెంబ్లీ అనేది ఎవరి కోసం? ప్రజా సమస్యల కోసం. మనకు ఎవరైతే బాధ్యుని చేసి మనం అసెంబ్లీకి పంపించినామో, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కావచ్చు, అంటే ఎమ్మెల్యే కావచ్చు, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ కావచ్చు, ఈ సభ్యులందరూ అక్కడికి పోయి ఎందుకు కూకుంటారు? ఛాయలు బిస్కెట్లు తినడానికో, మంచిల బాటిల్ లాగడానికో, లేకపోతే ఆడ ఏసీల కింద కూకోవడానికి వెళ్ళరండి. వీళ్ళు ప్రజా సమస్యల కోసం అక్కడ చర్చించడానికి వెళ్తారు. మా నియోజకవర్గంలో పలానా ఆసుపత్రి కావాలి, మా నియోజకవర్గంలో నీళ్లు కావాలి, మా నియోజకవర్గంలో స్కూల్ కావాలి, మా నియోజకవర్గంలో ఇంకా రోడ్లు కావాలి, లేదా రకరకాల డిమాండ్లతోని అక్కడ మంత్రులను అడగడం, లేదా పరిపాలన వైఫల్యాలను ఎత్తి చూపడం అనేది సభా సంస్కృతికి సంబంధించి జరుగుతుంది. అయితే సభలో విచిత్రం ఏంటంటే సభ్యులనే సస్పెండ్ చేస్తే ఆ సభ్యుడు తన సమస్యలను ఎట్లా చెప్పాలి? ఇప్పుడు ఎందుకంటే సభ జరిగినప్పుడు ఆ శాఖకు సంబంధించిన మంత్రులు ఉంటారు, ముఖ్యమంత్రి గారు ఉంటారు, గౌరవ సభా స్పీకర్ ఉంటారు. కాబట్టి అందరు సభ్యులు ఉన్నప్పుడు పంచాయతీ అనేది అందరి మధ్యలో వెళ్ళిపోతుంది. కానీ వాళ్ళని సస్పెండ్ చేయడం ద్వారా ఏం జరుగుతుంది అంటే ఒక సంకేతం ఏంది అంటే ఇక్కడ జగదీశ్వర్ రెడ్డి గారి సస్పెండ్ దేనికో తెలుసా? ఎస్ఎల్బీసీకి సంబంధించి ప్రమాదం జరిగింది, 20 రోజులైనా కూడా ఏమైపోయింది అనేది మొదటి ప్రశ్న వస్తుంది. రెండో ప్రశ్న ఏంటంటే సూర్యాపేట జిల్లాకు సంబంధించి సాగునీటి లేక పంటలు ఎండిపోతున్న దృశ్యాలను చూపెడతాడు. మూడోది ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పరిపాలన కుంటుపడిపోయిందనే వాస్తవాలను తెలియజేస్తాడు. అంటే ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సభలో గగ్గోలు పెడితే ఏంది అంటే అక్కడ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకు ఏసీలో కూడా చల్ల చెమటలు తెప్పించే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే ఆయన పూర్తి స్థాయిలో కూడా మనం చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. అంటే రాష్ట్రానికి సంబంధించి పూర్తిగా కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం కూడా చూడాలి. సో మొత్తానికి ఇక్కడ జరుగుతున్న పరిణామాలకు సంబంధించి ఏంది అంటే సభలో సభ్యులను సస్పెండ్ చేయడం అనేది చాలా ఇది ఏంది అంటే దాన్ని పూర్తి స్థాయిలో ఖండించాల్సిన విషయం. ఎందుకు అంటే సభ జరిగేదే 3 సార్లు, ఏడాదికి 3 సార్లు గంతే నాకు తెలుసు. వానాకాల సమావేశాలు, చలికాలం, ఎండాకాలం సమావేశాలు, గంత మించి ఇంకేముండదు. ఆ సమావేశాలు జరిగేదే అమాస పుణ్యానికి ఒక్కసారి. ఆ సమావేశాలు జరిగినప్పుడైనా ప్రజా సమస్యల మీద పూర్తి స్థాయిలో కూడా చర్చ జరగాల్సింది పోయి ఇక్కడ కూడా మేము సభ్యులను సస్పెండ్ చేస్తాం. ఏ కాలంలో ఉన్నామండి? చేతిలో సాంకేతిక పరిజ్ఞానం, మొబైల్ అనేది అందుబాటులో ఉంది, ల్యాప్టాప్లు ఉన్నాయి, ఫోన్లు ఉన్నాయి. భారతదేశం కాదు ప్రపంచంలో ఏది జరిగినా కూడా రెప్పపాటులో ఇందులోకి వస్తుంది. ఇలాంటి పరిస్థితులలో కూడా ఇంకా మేము సభలను సస్పెండ్ చేస్తామంటే ప్రజా సమస్యల కోసం సభ పెట్టిల్లా లేదా మిమ్మల్ని మీకు భజన చేసుకోవడానికి సభ పెట్టిలా అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా సమాధానం చెప్పాలి. ఈరోజు పూర్తి స్థాయిలో కూడా ఇదే జరిగింది. ఏంది అంటే స్కెచ్లు అండి, అంతే. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 10 నెలల పైగా అయింది. ప్రభుత్వ విధానం ప్రజలకు తెలిసిపోయింది. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ జలం పాలిట శాపంగా మారిందని విమర్శలు చాలా ఖచ్చితంగా కూడా ప్రజలలో వినబడుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి ప్రతి అంశాన్ని కూడా పక్కదారి పట్టించేందుకు స్కెచ్లు వేస్తున్నారు. గతంలో అనేక అంశాలను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు డైవర్షన్ పాలిటిక్స్ కు తెరలేపారు. ఇందులో భాగంగానే సినీ నటుడు అల్లు అర్జున్ కు అరెస్ట్ ఎపిసోడ్ కూడా జరిగిన తీరు నిదర్శనంగా నిలుస్తుంది. డిసెంబర్ 4న హైదరాబాద్ లోని ఓ థియేటర్ అంటే పుష్ప 2 ది రూల్స్ ప్రీమియర్ ప్రదర్శన సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందగా ఆమె 9 ఏళ్ల కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనపై హైదరాబాద్లోని సంధ్యా థియేటర్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరిగిన సంగతి మీ అందరికీ కూడా తెలిసిన విషయం. అయితే ఆ సినిమా ప్రధాన నటుడు అల్లు అర్జున్ చూసేందుకు భారీ సంఖ్యలో జనం అక్కడికి చేరుకున్న విషయం తెలిసింది. అయితే అల్లు అర్జున్కు సంబంధించి ప్రెస్ మీట్లో తడబడిన తీరుగాని ఇచ్చిన స్పీచ్లో భాగంగా సీఎం పేరు మర్చిపోవడంపై సర్కార్ సీరియస్ ఆయన మీద 2024 డిసెంబర్ 9న అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి.
సో ఈ సమావేశాలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏడాది పాలన, రుణమాఫీ, హైడ్రా, మూసీ ప్రక్షాళన, హైడ్రా, దాంతో పాటుగా రైతు భరోసా కీలక అంశాల గురించి చర్చ జరగాలి కాబట్టి అప్పుడు టాపిక్ డైవర్షన్ చేసింది. ఇప్పుడు ఏం చేసిందంటే జగదీష్ రెడ్డికి సంబంధించి మాజీ మంత్రిగా 10 సంవత్సరాలు ఉన్నారు, గౌరవ సభలో సీనియర్ సభ్యుడు, సీనియర్ శాసనసభ సభ్యుడు, ఆ సభ్యుని పట్టుకొని సస్పెన్స్ వేస్తున్నారు అంటే ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గందరగోళ పరిస్థితి ఎందుకు ఏర్పడింది అంటే ఈ తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో టాపిక్ డైవర్షన్ ఎందుకు ఏర్పడింది అంటే కేవలం రాష్ట్రానికి సంబంధించిన పరిపాలన సరిగ్గా చేయడం రాకపోవడమే. ఇది తెలంగాణ ప్రాంత ప్రజలు చెప్పిల్లు. ఇది వాస్తవమైన విషయం. ఈరోజు సభ అనేది గౌరవ సభ జరిగేటప్పుడు ఆడ సమస్యలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి పరిష్కారం దిశగా మీరు ఏం చేసిల్లు, ఇప్పటివరకు ఏం చేయబోతున్నారు? ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా మీకు ఎమ్మెల్యేల జీతాలు అలవెన్సులు వస్తాయి, దాంతోపాటు మీరు కూర్చున్న కారు మాదే, దానిలో పెట్రోల్ మాదే, మీకు వచ్చిన గన్మెన్లు మాయే. అంటే ప్రజల సొమ్ముతో మీరు ఆర్భాటాలు చేస్తున్నారా లేకపోతే ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నారా అనేది గౌరవ సభలో ఖచ్చితంగా అడుగుతారు. వీటన్నింటికి ప్రశ్నలన్నింటికి కూడా సమాధానం లేవాలి కదా. మరి మా ముఖ్యమంత్రి ఏం చేస్తాడు? మౌనమే అంగీకార సూచిక. జగదీష్ రెడ్డి అడుగు సార్, రైతు రుణమాఫీ అయిందా? అయినట్టున్న తీయరా? అదే గిట్లనే అయిపోతుంది. సభలో ఏ ప్రశ్న అడిగినా కూడా గందరగోళం. మా పొన్నం ప్రభాకర్ అన్న నిన్న సభలో అంటుండే, ఏమని అంటే పూర్తి స్థాయిలో కూడా అన్నీ అయిపోయినాయి సార్, 1-2 మిగిలి ఉన్నాయంట. మరి ఆ 1-2 కూడా ఎక్కడున్నాయి అనేది పాపం మావోడు చెప్తే బాగుండు అనేది తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రజలందరూ కూడా అంటున్నారు. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పూర్తి స్థాయిలో కూడా చూస్తున్నాం. మీ దగ్గర ఫాములు తీసుకున్నారు, దాంతోపాటు ఇతరత్ర అన్నీ కూడా జరిగిన పరిస్థితి కనబడుతుంది. సో పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు జరిగిన ప్రతి అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. సో ఫైనల్గా ఏం జరుగుతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక దీంతో పాటుగా ఇంకొక అంశం ఎస్ఎల్బీసీ. మీ అందరికీ తెలిసిందే, ఎస్ఎల్బీసీలో ఆగిపోయిన రెస్క్యూ ఆపరేషన్